దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యలకు సంబంధించి వేగంగా ముందుకు వెళ్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఐ రామకృష్ణ ఉన్నారు. ఆయన మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఒక పక్క దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ వారంలోనే 2 సార్లు పెరిగాయి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానము, ఆర్థిక విధానాల ఫలితంగానే ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్ప మరో కారణం కానే కాదు. టోటల్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్కు సరెండర్ అయ్యింది. వారు ఏం చెప్తే దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నువ్వు ఇరాన్తో కొనద్దు ఆయిల్ అన్నాడు. వీళ్ళు కొనలే. మళ్ళీ రష్యాతో కొనద్దు అన్నాడు, కొనలే. 1 నెల టైం ఇస్తాను కొనుక్కో అన్నాడు. ఆ నెల టైంలో కొన్నామన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ మన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ఈ దేశంలో పనిచేస్తున్న ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి లేకపోతే నువ్వు ఇరాన్తో రష్యాతో ఆయిల్ కొనుక్కొని ఉంటే నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు ఇవాళ వాళ్ళతో కొనలేక అమెరికా చెప్పినట్లల్లా ఆటలాడి ఇవాళ ఏమంటా ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ గారు, మీరందరూ కూడా ఆయిల్ తగ్గించండి, మీరు దాని కన్జంప్షన్ తగ్గించండి, ఎడిబుల్ ఆయిల్స్ తగ్గించండి, బంగారు కొనొద్దండి. అదేవిధంగా ఎరువులు కూడా, రైతులు వాడే ఎరువులు కూడా, మరి వాళ్ళు ఎరువులు తగ్గిస్తే పంటలు ఎట్లా పండుతాయి? వారు ఇప్పటికే పంటలు పండిస్తే మన అందరికి కూడా ఇవన్నీ ఆహార ధాన్యాలు మనకు లభిస్తూ ఉన్నాయి. నీకు ఇంతమంది 146 కోట్ల జనాభాకు ఆహార ధాన్యాలు పండించాలంటే సమృద్ధిగా ఎరువులు ఉండాలి, మందులు ఉండాలి, సేద్యం ఉండాలి, అన్నీ కూడా జరగాలి, నాణ్యమైన విత్తనాలు ఉండాలి. నువ్వు ఎరువులు తగ్గించమని చెప్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ దేశాన్ని అన్ని రకాల విపత్కర పరిస్థితుల్లో దించారు. ఇవాళ 90 పైసలు పెంచారు. మన ఫ్రైడే నాడు మరో 3 రూపాయలు పెంచారు. ఒక వారంలోనే 2 సార్లు బాదావు, ఇంకా బాదుతావు. దీని పర్యవసానంగా ఏమంటే నీకు ఎప్పుడైతే పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయో నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అదే అన్నిటిపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. అన్నిటిపైన ప్రభావం ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. మనం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. నీవు ధరలు తగ్గించలేకపోయినావు, నిరుద్యోగ సమస్య తగ్గించలేకపోయినావు, రైతుల సమస్యలు పరిష్కారం చేయలేకపోయినావు. చివరికి ఇవాళ మన రూపీ వాల్యూ విపరీతంగా పడిపోయింది. రికార్డు స్థాయిలో $1కి 96 రూపాయల 20 పైసలు అంటే సిగ్గుతో తలదించుకోవాలి నరేంద్ర మోడీ. మొత్తం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు $1కి 58 రూపాయలు ఉండింది. ఇవాళ 96 రూపాయలు 20 పైసలకు పడిపోతే దాని గురించి నువ్వు మాట్లాడవు. కాబట్టి ఏమంటే ఒక చేతగాని ప్రధానమంత్రి, ఒక తప్పుడు విధానాలతో దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన ఉంది. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ ఆయనే కారణము. దానికి వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలని కోరుతా ఉన్నాం. సరే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ లేకుంటే ఒక డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ ఈ పొదుపుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. కింద ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ దిశగా సైకిళ్ళ మీద తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రైమ్ మినిస్టరే పొదుపు గురించి ముందు మాట్లాడాడు. ఆయన పొదుపు చర్యలు ఎప్పుడూ పాటించలే. 12 ఏళ్లలో ఏ ఒక్కనాడు పాటించలే. చంద్రబాబు నాయుడు అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చిన్న రాష్ట్రం అని ఏనాడు అనుకోలే. రాష్ట్రం అప్పుల పాలైంది, అధోగతి పాలైంది అది చెప్తాడు. కానీ ఆయన మొత్తం దర్జాగా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడు. ఇంతకుముందు పాపం చంద్రబాబు ఒక్కడే తిరిగేవాడు సీఎం. ఇంకా ఆయనకు తోడు ఇప్పుడు మళ్ళీ 2 తయారైనారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్సే. కాబట్టి ముందు మీ పొదుపు మీరు చేయండి. మీరు చేయకోకుండా ప్రజానికి చెప్తా ఉన్నారు. పాపం మంత్రులు చెప్పారు. మన మంత్రి నిమ్మల రామానాయుడు పాపము ఆయన కొంత మంచోడు కాబట్టి 10 కిలోమీటర్ల ఎండకు సైకిల్ దొక్కినాడు. ఆయన ఒక్కడే సైకిల్ దొక్కాడు. కాబట్టి కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నంలో దొక్కాడట. సైకిల్ దొక్కేది కాదు కావాల్సింది, మీరు వాస్తవ దృష్టితో పొదుపు చర్యలు పాటిస్తే బాగుంటుంది. సరే, ఇది ఏదైతే జై అమరావతి కాదు జై ఆంధ్ర అనండి అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ దృష్టితో చెప్పారో కాదు, కానీ మొత్తానికి అమరావతి అందరిది అనే భావన కలగాలంటే మేము ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించండి.
రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు, అటు ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ కూడా ఈ అమరావతి మనందరిది అని ఫీలింగ్ రావాలి. కాబట్టి దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించండి, అందరికీ అక్కడ ఉపాధి చూపండి, ఉద్యోగాలు ఇవ్వండి, అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా ఇవ్వండి, నివాసం ఉండేటట్టు చేయండి. చేసినప్పుడు మాత్రమే అందరూ కూడా దాన్ని కోరుకుంటారు. జై ఆంధ్ర అని అన్నాడంటే ఆంధ్ర అని ఉద్దేశంతో అన్నాడు. అమరావతికి ఏం వ్యతిరేకం, మేము అందరం కూడా. నంబర్ 2, ఫ్రీ వెంటనే దాన్ని అంతా కూడా నిర్మాణం పూర్తి చేయాలి. ఇది మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యల గురించి మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి సిపిఐ రామకృష్ణ చెప్తుంది.